యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము మరలా ఆ 18వ వచనంలోనే కొంచెం ముందుకు మనం చదువుదాం. యెహోషువ ఆ సమస్యతో వచ్చిన వారితో అంటున్నాడు, మీరు ఒక విస్తార జనము. అంటే రెండవదిగా సమస్యతో వచ్చిన వారిని మొదటిగా యెహోషువ చూచాడు. రెండవదిగా పిల్లరా, ఆ సమస్యతో వచ్చిన వారిని యెహోషువ ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏంటో తెలుసా ప్రోత్సాహం? మీరు ఒక విస్తారమైన జనము అంటూ మాట్లాడి అంటున్నాడు. చూడండి, మీకు అధిక బలము కలదు. ఈ మాట యొక్క భావం ఏంటో తెలుసా? వారు అంటున్నారు, మనం చదువుకున్నాం కదా, కనానీయులు ఇనుప రథములతో వారు బలము కలిగిన వారిగా ఉన్నారు. వారిని చూస్తే మాకు ఒక రకమైన భయం, వారిని చూస్తే మాకు ఒక రకమైనటువంటి ఆందోళన. పిల్లరా, అలాంటి బాధాకరమైన పరిస్థితి, ఎదుటి వ్యక్తి పట్ల వారికి ఉన్నటువంటి భయము లేక వారికి లేనటువంటి ఆ శక్తిని బట్టి వారు లేదనుకుని యెహోషువతో అంటున్నారు, మేము ఈ పరిస్థితిలో ఉన్నాను మాట్లాడితే. అలాంటి నిస్సహాయక స్థితిలో ఉన్నటువంటి వారిని యెహోషువ చూచి ఏమంటున్నాడంటే, మీకు అధిక బలము కలదు అని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా సరే చాలా సందర్భాల్లో అపవాది మన దగ్గరికి వచ్చి మన యొక్క బలాన్ని మనలను ఐడెంటిఫై చేయనివ్వకుండా, పిల్లల అపవాది ఏం చేస్తాడు? నీ వల్ల ఏది అవ్వదు అని పిల్లల మానసికంగా మొట్టమొదటిగా నీ బలం వల్ల అయితే ఏది అవ్వదు, నీ శక్తి వల్ల అయితే ఏది అవ్వదు, నీ తెలివి వల్ల అయితే ఏది అవ్వదు, నీకంత సీన్ లేదని అపవాది ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసికంగా ఏం చేస్తాడు? నీ యొక్క బలం మీద దెబ్బ కొడతాడు. ఆ సమయంలో పిల్లరా మనం ఇక అనుకుంటాం, అవును నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలను అని మనము ఆ సందర్భంలో పిల్లలు బలహీనులం అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా గమనించాలి, మనం ఎప్పుడు కూడా బలహీనులము అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే బలమైనటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎప్పటికైనా బలవంతులమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాటను చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు విశ్వాస వీరుని గురించి అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, అగ్ని బలములను చల్లార్చిరి అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. అంటే మనం కూడా ఆలోచన చేస్తే అగ్ని ఎంతో బలమైనది పిల్లరా. అగ్ని దేనినైనా నాశనం చేయగలదు. కానీ పిల్లరా, విశ్వాసం కలిగిన వారు ఎవరైనా సరే, దేవుని యొక్క ఆత్మను కలిగిన వారు ఎవరైనా సరే ఆ యొక్క అగ్ని బలాన్ని కూడా వారు ఏం చేయగలుగుతారట? చల్లార్చగలుగుతారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ముందున్నటువంటి ఆ ప్రతికూలమైన సమస్య ఎంతో బలమైనది కావచ్చు, కానీ నీకు దేవుని యొక్క ఆత్మ బలము ఉంటే నీ యొక్క ఆత్మ బలము ముందు, దేవుని యొక్క ఆత్మ బలము ముందు ఆ అగ్ని బలము ఎంత మాత్రమో పనిచేయదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని బలం ముందు ఏ బలము పనిచేయదు, దేవుని శక్తి ముందు ఏ శక్తి పనిచేయదు పిల్లరా. అది అగ్ని బలమైన మరొక ఏ బలమైన దేవుని యొక్క ఆత్మ బలము ముందు, దేవుని యొక్క శక్తి ముందు పిల్లరా ఏది కూడా పనిచేయదు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎవరిలో ఏ బలాన్ని చూసుకుని ఈరోజు నువ్వు ఆధైర్యపడుతున్నావు, లేకపోతే ఏ సమస్య బలమైనది అనుకుని ఈరోజు నువ్వు నేను దాన్ని సాధించలేనని కానీ, లేకపోతే అది జయించడం నా వల్ల కాదని కానీ నువ్వు దేనిని బట్టి అనుకుంటూ ఉన్నావు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, నీకు దేవుని యొక్క ఆత్మ బలం ఉంటే ఏ బలము ఈ బలము ముందు పనిచేయదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరు ఎక్కువగా ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ
పిల్లల దేవునితో పిల్లల మాట్లాడే విషయంలో ఎవరైతే బలమైన వారిగా ఉంటారో వారికి ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మబలము ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క శక్తి ఎంతో బలమైనది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. దేవుని నామం ఎంతో బలమైనది. ఈరోజు మనం కలిగి ఉన్న దేవుని యొక్క వాక్యం ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనది. మరి అలాంటి వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నావా? మరి అలాంటి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నావా? ఈరోజు అలాంటి వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నావా? దేవుని యొక్క ఆత్మబలాన్ని పొందుకుంటున్నావా? దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకుంటున్నావా? ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఏ రోజు ఎక్కువగా ప్రార్థనలో గడిపి ఆ రోజు నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుకుంటావో ఆ రోజు నుండే అధికమైనటువంటి కార్యాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడానికి దేవుడు కృప చూపుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుని యొక్క బలమైన కార్యాలు, దేవుని బలము మనకి ఎప్పుడు కలుగుతుంది? ఒక మాట జ్ఞాపకం చేసిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. చూడండి, జకరియా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. చూద్దాం, చూడండి. ఆ జకరియా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. ఆ మాట చూడండి. తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఎప్పుడు మనకి దేవుని బలం కలుగుతుంది? దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నమ్ముకోవడం అంటే ఏంటండి? ఈరోజు బాప్తీసం తీసుకుని ఇలాగూ దేవుని సన్నిధిలోకి వచ్చి ఇలాగూ పాటలు పాడి ఇలాగ స్తుతించి ఇలా మేము చెప్తూ ఉంటే అలా కూర్చుని వినడమా? ఇదే దేవుని నమ్ముకోవడమా? కాదే. ఈరోజు పిల్లరా, దేవుని అందలి అపారమైన నమ్మకం. పిల్లలు, ఈరోజు మనుషులను నమ్మినట్టుగా దేవుని నమ్మకపోవడం నిజముగా దేవుణ్ణి నమ్మటం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి. ఈరోజు చాలామంది పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మనుషులు నమ్మినట్టుగా కూడా దేవుణ్ణి ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. మనుషుల యొక్క మాటలు నమ్మినట్లుగా దేవుని యొక్క మాటలు నమ్మలేకపోతా ఉన్నారు. నేను అంటాను పిల్లరా, మనుషుల్ని నువ్వు ఎంత నమ్ముతున్నావో అంతలో కొంతైనా నువ్వు దేవుని నమ్మితే నీ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు చూడగలుగుతాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏదో చాలా కాలం నుండి పిల్లలు ఒక సీనియారిటీ కలిగిన విశ్వాసులుగా మనం ఉండిపోతున్నాం, కానీ ఈరోజుకి ఒక స్థిరమైనటువంటి నమ్మకం నీకు దేవుని పట్ల లేదు, దేవుని యొక్క వాక్యం పట్ల లేదు, దేవుని యొక్క పిల్లల మాటల మీద నీకు లేకపోతే ఎలా? రాబోతున్న దినాల్లో నీ యొక్క నమ్మకాన్ని, దేవుని ఎడల నీకున్న నమ్మకాన్ని, దేవుని ఎడల నీకున్న విశ్వాసాన్ని నువ్వు అధికము చేసుకోగలిగితే తప్పకుండా దేవుని బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, సమస్యతో ఎఫ్రాయిమీలో పిల్లరా మనష్షేయులు వచ్చినప్పుడు యెహోషువ వారిని ఏం చేశాడు? చూచాడు. రెండవదిగా చూచి వారిని ప్రోత్సాహపరుస్తూ ఏమన్నాడు? మీకు అధిక బలము కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా మీ యొద్దకు కూడా వచ్చి తమ యొక్క పరిస్థితి అంతా కూడా మీతో చెప్పుకుంటున్నప్పుడు ఏమండి, వారిని ప్రోత్సాహకరంగా బలపరిచేటువంటి ఆలోచనలు నీకు ఉండాలి తప్ప వారికున్న కొద్ది బలాన్ని లేక ఆ కొద్ది శక్తిని కూడా మన మాటలతో ఏమండి నాశనం చేసేవారిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో డాక్టర్లు అవసరం లేదు, వీళ్ళే అన్ని రిపోర్ట్లు చెప్పేస్తుంటారు. ఎవరన్నా కొంచెం ఇక్కడ లాక్కుపోతుందంటే ఖచ్చితంగా అది కిడ్నీ నొప్పి, ఖచ్చితంగా అదేంటది అదే. పోనీ అక్కడితో ఆగరు. మొన్న ఇలాగే ఒక చోట ఒకరికి వచ్చిందట, వెంటనే చచ్చిపోయారట అంటారు. ఇంకా వాళ్ళకున్న గుండె ఇక్కడ దాకా జారిపోద్ది. ఏమంటే ఆ కొంచెం అలా పట్టుకుని ఎక్కడో దేవుని వాక్యం మీద ఉన్నటువంటి విశ్వాసంతో అలా బతికితే, అబ్బే నువ్వు వాళ్ళని అలా కూడా బతకనివ్వవు కదా.
ఉన్నకాడికి ఏం చేస్తావు? ఇంకో మాట మాట్లాడి ఆ ఉన్న గుండెని కాస్త ఇంకొంత కిందకి లాగేసి చంపేసేదాకా వదలవు. దేవుడి స్తోత్రంగా ఉండుగాక. ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నవారిని, బాధలతో ఉన్నవారిని మనం ఏం చేయాలి? బలపరచాలి. దేవుని ఒక మాటలో వారికి చెప్పి వారిలో విశ్వాసాన్ని పిల్లరా మనం డెవలప్ చేయగలగాలి. అంతేగాని వారు బాధల మీద మనం మరలా దెబ్బ కొట్టినట్లుగా మాట్లాడడానికి వీలు లేదు. వారిని ఎందుకు వచ్చారు? ఏమండి, ఇంకొంత భయపెట్టేస్తావనా? వారు ఎందుకు వచ్చారు? నీ ద్వారా ఏమండి ప్రోత్సాహపరచబడడానికి, నీ ద్వారా కొంచెం బలపరచబడడానికి నీ దగ్గరికి వస్తే నువ్వు వాక్యం చేత వారిని బలపరచాలి. కానీ ఏవేవో చెప్పి వారిని బలహీనపరుస్తావు ఎందుకు? ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, రాబోతున్న దినాల్లోనైనా నువ్వు మరొక వ్యక్తికి, నువ్వు ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి? ప్రోత్సాహకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా వచ్చి నీ ఎత్తుకు వచ్చి వారికి ఉన్న బాధను చెప్పుకుంటే వెంటనే నీకు అధిక బలము కలుగునుగాక అని పలకండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు నామములో నీకు అధిక బలము కలుగునుగాక. దేవుడిని స్వస్థపరచునుగాక. ఏమండి, దేవుని యొక్క నామము ఎత్తి మీరు ప్రగాఢమైన విశ్వాసముతో ఒక మాటను మాట్లాడి మీరు ప్రార్థించండి. తప్పకుండా నీ ద్వారా ప్రోత్సాహపరచబడి ఆ వ్యక్తి మరింత బలంగా విశ్వాసంలో ముందు కొనసాగిపోయే అవకాశాలు ఉంటాయి.